ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలా నా జీవితంలో టర్నింగ్ పాయింట్ నేను రాసిన 4 అక్షరాల జవాబు. కానీ 2 ఏళ్ల తర్వాత అది నా జీవితాన్ని మార్చే ప్రశ్న అయింది. మరి దానికి నా సమాధానం నమస్తే. పిల్లలేరు కావ్యమ్మ? పెరట్లో ఆడుకుంటున్నారు నాన్న. సరే. పట్టేశా. అమ్మా నాన్న ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ కలిగినా అదే చిరునవ్వు. నేనున్నాం తల్లి అన్న భరోసా. మమ్మల్ని భుజాలపై మోసి లోకాన్ని చూపించారు. ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం మా గురించి, మా భవిష్యత్తు గురించే వాళ్ళ ఆలోచన. ఇప్పటికైనా వాళ్ళ బాధ్యత నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏమండి ఏమండి ఒకసారి ఇటు చూడండి. అబ్బా ఏంటి నీ నస? ఏంటి అదోలా ఉన్నారు? నువ్వు సాయంత్రం అడిగిన ప్రశ్న గురించి ఆలోచిస్తున్నా. ఇంకా సంబంధాలు చూడాలండి. చిన్నదానికి రేపటితో 26 ఏళ్ళు నిండిపోతున్నాయి. ఒక మంచి సంబంధం ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు భరించగలనా అని ఆలోచిస్తున్నాను. ఉన్నదంతా ఊడ్చిపెట్టి పెద్దదానికి అమెరికా సంబంధం చేశారు. అది పిల్లల్ని దిగబెట్టడానికి తప్ప 6 సంవత్సరాలైంది ఇంతవరకు ఇంటికి రానేలేదు. కానీ పండక్కి పబ్బానికి మాత్రం దాని వాటే అది లాగుతూనే ఉంది. చూస్తూ ఉండండి, ఆ ట్రంప్ గారి దెబ్బకి ఏదో ఒక రోజు ట్రంక్ పెట్టితో దిగుతుంది. పోనీలేవే, అది దాని సుఖం తప్ప మన కష్టం పట్టించుకోవట్లేదండి. సరే గాని ఆ పెన్ను పేపర్ ఇలా అందుకో. నేను చెప్పింది రాయి. చెప్పండి. పెళ్లి బట్టలు, అమ్మాయి బంగారం, మండపం, రాస్తున్నావా? రాస్తున్నానండి. భోజనాలు, లాంఛనాలు అన్నీ కలిపి 7 లేదా 8 లక్షలు. ఇతర ఖర్చులు 1 లక్ష. ఈ రోజుల్లో లక్షకేం వస్తుందండి? సరే, 1.5 లక్ష. మొత్తం ఎంత? మొత్తం 8.5 లక్షలండి. అయినా మీ పెద్ద కూతురు వస్తే ఇంకో 2 లక్షలు. మొత్తం 10 నుంచి 13 లక్షల దాకా ఖర్చు అయ్యేటట్టుందండి. అదే నా ఆలోచన. మన దగ్గర మొత్తం 6 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతాది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి పెద్దదానితో మాట్లాడి చూస్తాను. వద్దులే, ఆ తిప్పలేవో మనమే పడదాం. అమ్మా, నా గిఫ్ట్ ఏదమ్మా? కావ్యమ్మా, నీకో సంబంధం చూశాను. చూసి నీ అభిప్రాయం చెప్పు. ఆ అబ్బాయి డీటెయిల్స్ ఈ కవర్లో ఉన్నాయి. నాన్న, అమ్మా. చెప్పమ్మా. అంటే అది ఏంట్రా
వంటింట్లో చాలా పనుంది కావ్యమ్మ. చెప్పు తొందరగా, నీకేమైనా కావాలా? అమ్మా నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దమ్మా. వద్దు అంటే ఎప్పుడు చేసుకుంటావు? నీ వయసు వాళ్ళకి 2 పిల్లలున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అది కాదమ్మా. అది కాదంటే నీకేదన్నా ఇబ్బంది అయితే వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడమ్మా. అమ్మా తల్లి, మీ తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకోండి, నన్ను మధ్యలోకి లాగొద్దు. అయినా ఆ కవర్ తీసి నీ కాబోయేవాడిని చూసుకోవే తల్లి. ఇప్పుడు కవర్ ఓపెన్ చెయ్యాలా? నేను చేస్తున్నది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నా గురించి, నా భవిష్యత్తు గురించి అమ్మా నాన్న కష్టపడడం నాకు ఇష్టం లేదు. కిషోర్ గారికి హలో, నమస్కారం అండి. చెప్పండి. సరే, చివరి నిమిషంలో ఇలా చెప్తున్నారు. సరే, ఇవ్వండి. హలో అంకుల్, నేను కిషోర్ని. మీరు తప్పుగా అనుకోద్దు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరు మరోలా భావించద్దు. సరే బాబు, మీ ఇష్టం. ఏంటి అలా కూర్చున్నారు? పెళ్లి వారు ఎంతవరకు వచ్చారో ఫోన్ చేయొచ్చు కదా. వాళ్ళకి ఈ సంబంధం ఇష్టం లేదుట. అదేంటండి? ఏంటి అంటే నేనేం చెప్పను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇది జీవితానికి సంబంధించిన నిర్ణయం. ఒకసారి కాదు అనుకున్న తర్వాత మనం 10 మార్లు అడగాల్సిన అవసరం లేదు. వేరే ఒక సంబంధం చూస్తాను. నాన్న, నాకు కొన్ని రోజులు సంబంధాలు చూడకండి నాన్న. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నాన్న. అదే దేనికి అని అడుగుతున్నాను. ఇప్పటి మన పరిస్థితిని బట్టి. పరిస్థితి అంటే అంటే మేము మాట్లాడుకున్నవన్నీ విన్నావా? అవును నాన్న, కొంచెం మన పరిస్థితి చక్కబడ్డాక పెళ్లి చేసుకుంటాను నాన్న. పరిస్థితి ఏంటి? మీ అక్కను చూడు, హాయిగా పెళ్లి చేసుకుని యుఎస్లో ఉంది. కూడా అలాగే చేసుకో. మా పాటలేవో మేము పడతాం. మమ్మల్ని కన్నది మీ పాటలు మీరు పడ్డానికి కాదమ్మా. ఇంకా అక్క అంటావా? యుఎస్ వెళ్ళి చాలా ఏళ్ళయింది. దాని పిల్లలు మన దగ్గరే ఉన్నారు. రోజు స్కైప్ కాల్ తప్ప మరేం చెయ్యదు మనకు. అది తన అనుకొని కొందరితోనే ఉంటుంది, కానీ నేను మన అనుకొని అందరితో ఉండాలని అనుకుంటున్నాను. పెళ్లి చేసుకొని నేను మిమ్మల్ని వదులుకోలేను. అయితే పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఉద్ధరిస్తావా? నీకేం చేయాలో మాకు తెలుసు. నువ్వుండు, తనని చెప్పని. నువ్వు చెప్పు కావేమ్మా, అసలు ఏంటి నీ ఉద్దేశం? నాన్న, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది. కొన్ని రోజులు జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. జాబా? సరే, అలాగే కానీ. అది కాదండి. తండ్రి కూతుళ్ళు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇంకా మధ్యలో నేనెందుకు? మరి నా బతుకు ప్రతిపక్షంలో తయారైంది. చెప్పడానికి లేదు, వినడానికి లేదు. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. నన్ను ఇంకెప్పుడు పిలవద్దు. నాన్న సరే అనడంతో నా హైదరాబాద్ ప్రయాణం మొదలైంది. కానీ హఠాత్తుగా కిషోర్ గారి నుండి ఉత్తరం. కావ్య గారికి, నాకు కూడా ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మీకు ఒక చిన్న గిఫ్ట్. కిషోర్. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న సమాధానంతో నా హైదరాబాద్ లైఫ్ స్టార్ట్ అయింది. రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో నాకే తెలియలేదు. 4 రోజులు సెలవులు వచ్చాయని
పండక్కి ఇంటికి వచ్చాను. కానీ అదే సమయంలో కిషోర్ గారి నుండి ఉత్తరం. 2 ఏళ్ల క్రితం మీ ఉత్తరం చూసి నన్ను వదిలించుకోవడానికేమో అనుకున్నాను. కానీ మీ గురించి, మీరు తీసుకున్న నిర్ణయం గురించి తెలిసాక నాకు మీ మీద గౌరవం పెరిగింది. కుటుంబం గురించి ఆలోచించే మీ వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు చెడ్డ పేరు రాకుండా నాకే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేశా. ఈ 2 ఏళ్లలో ఎన్నోసార్లు ఎదురుపడ్డాను, కానీ మీరు నన్ను గమనించలేదు. కానీ ఇప్పటికీ నేను పంపిన బ్రాస్లెట్ మీ చేతికి అలానే ఉంది. చివరిగా ఎప్పటికీ ఉంటారని అనుకోలేదు, ఎందుకంటే మీ ప్రేమలో ఉన్నాను. వదిలేశారనే అనుకోలేదు, ఎందుకంటే మీ గుర్తులతో ఉన్నాను. మీకు ఇష్టమైతే ఇప్పటికైనా పెళ్లి చేసుకుందామా? రెండేళ్ల క్రితం పెళ్ళిష్టం లేదంటూ నేను రాసిన చిన్న ఉత్తరం ఆ సమస్య అప్పటితో సమసిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకే ప్రశ్న అవుతుందని అస్సలు అనుకోలేదు. ఊరికి వచ్చాను, కానీ నా మనస్సు మొత్తం కిషోర్ గారు రాసిన ఉత్తరం మీదే ఉంది. పెళ్ళి వద్దనుకున్న సమయంలో నా గురించి ఆలోచించాను తప్ప మరేమీ ఆలోచించలేదు. కానీ కిషోర్ గారు మాత్రం నా గురించి ఆలోచించి నాకు చెడ్డ పేరు రాకుండా తనకే ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నారు. కన్నతల్లి, పిన్నేది? మేడ మీద ఉందమ్మమ్మా. ఒకసారి ఇలా రావా? హోంవర్క్ చేసుకుంటున్నానమ్మమ్మా. తల్లి, హోంవర్క్ అయ్యాక రామ్మా, పిన్ని కాఫీ ఇవ్వాలి. సరే అమ్మమ్మా. ఏంటి పిన్ని అదోలా ఉన్నావు? ఏమీ లేదు. ఏదో ఉంది. ఏం లేదురా. లేదు పిన్ని, ఏదో ఉంది. నువ్వు చాలా డల్ గా ఉన్నావు. ఓ సింతేనా? ఇప్పుడేంటి, అతను ఎవరో తెలుసుకోవాలంతేనా? అవును. ఓ పిచ్చి పిన్ని, 2 years బ్యాక్ నీకు తాతయ్య ఒక కవర్ ఇచ్చారుగా. ఇచ్చారు. ఆ కవర్ లో ఆయన ఫోటో ఉందిగా. ఆ ఆ కవర్ ఇప్పటికీ మన ఇంట్లో ఉందిగా. ఆహా. ఆ కవర్ ని చూస్తే అన్నీ తెలుస్తుందిగా. ఆ. సింపుల్. కవర్ ఓపెన్ చేస్తున్నప్పుడు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. నాకు చెడ్డ పేరు రాకుండా నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ నా కోసం 2 ఏళ్ళు ఎదురుచూసిన వ్యక్తి కిషోర్. ఒక్కసారిగా ఆశ్చర్యం. కిషోర్ అంటే ఇతనేనా? చాలాసార్లు నాకు తారసపడ్డారు, కానీ ఎప్పుడూ చిన్న చిరునవ్వుతోనే పలకరించేవారు. ఏంటి మీ చిన్న కూతురి మధ్య డల్ గా ఉంటుంది? అవునా? నా ఆలోచనలన్నీ కిషోర్ గారి గురించి. 2 ఏళ్ల క్రితం నాన్నగారు ఇచ్చిన కవర్లో ఏముందో చూడకుండా దాని ఫ్రమ్ అడ్రస్కి ఉత్తరం రాసేశాను. కానీ ఇప్పుడు కిషోర్ గారి నుండి వచ్చిన ఉత్తరానికి ఏం సమాధానం ఇవ్వాలో నాకు తెలియటం లేదు. కానీ మనం బాధలోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు అమ్మ గుండెకు, నాన్న కంటికి ఈజీగా తెలిసిపోతుందేమో. కావ్యమ్మ, ఇలా రా తల్లి. కావ్యమ్మ ఇలా రా.
అన్న పిలుపు నా అన్ని ఆలోచనలకు సమాధానం. జరిగినదంతా అమ్మా నాన్నలతో చెప్పేశాను. నాకు కూడా ఇష్టమే, పెళ్లి చేసుకుందాం అన్న జవాబుతో మా కొత్త జీవితం స్టార్ట్ అయింది. పెద్దల అంగీకారంతో మా పెళ్లి నిశ్చయమైంది. మేం రాసుకున్న ఉత్తరమే మా పెళ్లి శుభలేఖ అయింది. కానీ కిషోర్ గారికి నాకు ఈ పెళ్లి ఇష్టమే అని జవాబు రాసే ముందు నాన్నగారు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను. నాన్నా, చూడు కావ్యమ్మ, ఒక్క మాట చెప్పనా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సమర్థించే మనుషులు దొరకడం కూడా అంతే ముఖ్యం. కేవలం శారీరక సుఖం కోసం ప్రేమించుకునే ఈ రోజుల్లో నీకోసం, నీ కుటుంబం కోసం, నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం 2 ఏళ్లు ఎదురు చూడడం చిన్న విషయం కాదు. అలాంటి ప్రేమని నువ్వు వదులుకోవద్దు. వాళ్ళ పెద్దవాళ్లతో నేను మాట్లాడతాను. ప్రతి మనిషి జీవితాన్ని మార్చేది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే. తన అక్కల తల్లిదండ్రులకు కష్టం కలిగించకూడదు అనుకున్న కావ్య, కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థించిన తండ్రి, కావ్య వ్యక్తిత్వాన్ని, నిర్ణయాన్ని గౌరవించిన కిషోర్. ఒక చిన్న నిర్ణయం వారి చేతిరాతలు ఒకటైనట్టుగా వారి జీవితాన్ని ఒకటి చేసింది. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సమర్థించే మనుషులు దొరకడం కూడా అంతే ముఖ్యం. సరైన నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న వారిని మనస్ఫూర్తిగా సమర్థించండి. ఇట్లు మీ కిరణ్ పాలపర్తి.